సౌండ్ ఏమైనా ఆన్ చేయండి, అది పెట్టామంటే కట్ చేసి అడిగి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హుసేన్, మీరు చూస్తున్నారు ఎయిర్కాన్ ఏసీ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనము ఏసీ యొక్క సర్వీసింగ్ చేయడానికి మోటార్ అయితే తీసుకున్నాము. మనం ఈ మోటార్ అయితే ఎలా ఉంది మరియు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. మరియు దీనికి మీకు కావాలనుకుంటే ఈ మోటార్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అంటే ఇదే కంపెనీ అయితే కన్ఫామ్ చెప్పలేను, వేరే ఏదైనా మంచి కంపెనీ గురించి నేను మనకి ఆన్లైన్లో అయితే చెక్ చేసి మీకు దాని యొక్క లింక్ అయితే కింద పెడతాను. మీరు దాన్ని కావాలంటే పర్చేస్ చేయొచ్చు. ఈ మిషన్ మనకి ఏ విధంగా ఈ సర్వీస్ చేయడం వల్ల ఏ విధంగా ఉంటుందో నేను కూడా చెప్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మనము ఈ మిషన్ అయితే ఎలా ఉందో చూద్దాం. అంటే నేను ఈ మిషన్ ఎలా ఉందో మీకు దీని లోపల ఏమేమి వచ్చాయి, ఇది ఎలా ఉంది చూసే ముందే ఒక విషయం చెప్తాను. ఏమంటే ఇది వచ్చేసరికి మనం షాప్ దగ్గరే ప్యాకింగ్ అయితే ఓపెన్ చేశాను. మీకు ఫస్ట్ ఆ వీడియో అయితే పెడతాను. అది కొద్దిగా చూసిన తర్వాత మీకు నేనైతే దీని లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం దీంతో ఎలా సర్వీస్ చేస్తాము అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. కాకపోతే ఈ మోటార్ అయితే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల సర్వీస్ చేయడం వల్ల మనకి ఎయిర్ కండిషనర్ అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇండోర్ అయితే మనం ఓపెన్ చేసి ఎత్తుకొని వెళ్ళి సర్వీస్ చేపిస్తుంటాం, ఆ విధంగా అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. దీని ద్వారా మనకి ఇప్పుడు వరకు చాలా వరకు అయితే ఆన్లైన్లో వచ్చేసాయి. ఇప్పుడు మనకి మ్యాక్సిమం మనం చూసిన కాడికి జస్ట్ స్టైల్ కానివ్వచ్చు, అర్బన్ క్లాబ్ అలాంటి వాటిల్లో కూడా ఈ సర్వీసింగ్ గురించే మనకి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంటాయి. కాబట్టి నేనైతే ఈ మోటార్ అయితే నేను మీకు ప్రొఫైల్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఇలాంటి మోటార్తో సర్వీస్ చేస్తే మనం కూడా టెక్నాలజీలో ముందరకు వెళ్తాం. కాబట్టి అందుకని నేను కూడా మీకు ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మనం ఈ మోటార్ అయితే ఎలా ఉందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ బాక్స్లో అయితే ఏమేమి వచ్చాయి, దీని వస్తువులు అనేది ఎలా ఉన్నాయి అదైతే చూసేద్దాం. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందే పెట్టాను కదా, మీరు చూసారు కదా వీడియో. దీన్ని మేమైతే ఇక్కడ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేయలేదు, ఎందుకంటే దీంట్లో షాప్లో మేము వేరే చోట ఇది ఆఫ్లైన్లో తీసుకున్నాము, ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నాము. నాకైతే starq అనే మంచి మోటార్ అయితే ఇష్టము, కానీ అది ఆన్లైన్లో మనకి అదే ఇప్పుడు లేదు కాబట్టి స్టాక్, అందుకని నేను ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను. ఇప్పుడు అందుకనే మీరు ఒకసారి చూడండి, నేను ఆన్లైన్లో దాని లింక్ ఏదైనా మంచి మోటార్ ఉన్నా కూడా నాకైతే దీని అన్నిటికంటే కూడా starq అనే మోటార్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పి అయితే నేను వినున్నాను. కాకపోతే నాకు ఆన్లైన్లో ఇది స్టాక్ లేకపోవడం వల్ల నేనైతే ఈ మోటార్ని పర్చేస్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, దీని ప్యాకింగ్ వచ్చేసరికి మీరు ముందుగానే చూసేసారు కదా, అందుకని నేను షాప్లోనే ఓపెన్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మనం అయితే ఓపెన్ చేసి చూద్దాం దీని లోపల ఏమేమి ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు దీని లోపల అయితే ఏం లేదు. ఫస్ట్ వచ్చేసరికి ఒక గన్ ఉంది. ఈ గన్ వచ్చేసరికి మనకి అడ్జస్ట్మెంట్ ఉంది. వాటర్ అనేది మనం స్లో స్పీడ్ అయితే పెంచుకోవచ్చు మరియు తగ్గించుకోవచ్చు. దీంట్లో వచ్చేసరికి మనకి అదే ఫ్లాట్గా అంటే స్ట్రైట్ రౌండ్ లెవెల్లో లేకుండా మనకి ఫ్లాట్ లెవెల్లో వాటర్ అనేది ఫ్లో అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, గన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. అయితే ఇది చాలా హార్డ్గా మంచిగానే ఉంది, గట్టిగానే ఉంది, కాబట్టి గన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది పక్కన పెడేద్దాం. ఆ తర్వాత వచ్చేసరికి ఇది మనకి సెక్షన్ అంటే మనకి వాటర్ అనేది బకెట్లోంచి తీసుకోవడానికి ఈ సెక్షన్కి అయితే పెడతాము. ఈ పైప్ ద్వారానే మోటార్ అనేది మనకి వాటర్ అనేది లోపలికి తీసుకుంటుంది. ఓకే, ఈ పైప్ ఒకటి వచ్చింది. ఆ తర్వాత మనకి ఈ చూడండి, ఇది వచ్చేసరికి మనకి గన్ పైప్ అంటే దీనికి అనేది ఇప్పుడు చూడొచ్చు, నేను చూపిస్తాను. ఈ గన్ అయితే దీనికి అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, మీకు ఒక సైడ్ అయితే గన్ ఫిక్స్ అవుతుంది, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి వాటర్ అయితే మోటార్కి ఫిక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీని లోపల ఒక ఫిల్టర్ అయితే ఉంది. ఈ ఫిల్టర్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు మనము బకెట్లో అనేది వాటర్ ఇన్కమింగ్ లోపలికి సెక్షన్ ద్వారా పెడతాం కదా, మోటార్ అనేది లాక్కుంటుంది కదా, దానికి వచ్చేసరికి పైప్ వస్తుంది. ఇది వచ్చేసరికి వాటర్లో పెట్టడం వల్ల వాటర్లో ఏమైనా డస్ట్ ఉంటే మోటార్ లోపలికి రాకుండా అయితే ఈ ఫిల్టర్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనకి దీని లోపల ఏం లేదు. ఇది వచ్చేసరికి మనకి పైప్కి ఫిక్స్ చేసుకోవడానికి, ఈ పైప్తో ఫిక్స్ చేసుకుంటే నేను చూపిస్తాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, బాక్స్ నుంచి అయితే మోటార్ తీసేద్దాం. దీని లోపల అయితే ఏం లేదు. ఈ క్లాంప్ అయితే మనం సపరేట్గా తీసుకున్నాం. దీంతో పాటు మనకి ఈ యూజర్ మాన్యువల్ అయితే ఉంది, హై ప్రెజర్ వాటర్ యూజర్ మాన్యువల్. ఓకే, ఇంకా దీని మించి ఏం లేదు. అంటే దీని లోపల ఏముండదు, మనం అయితే మోటార్ని ఏ విధంగా వాడాలి ఏమని అయితే ఉంటుంది. ఓకే, ఇంకా బాక్స్ అయితే మనం పక్కన పెడదాం.
మోటార్ అయితే నేను తీస్తున్నాను. మీరు చూడొచ్చు మోటార్ అయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు మోటార్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే, హై ప్రెషర్ వాటర్ అనేది ఇది వచ్చేసరికి 1600 వాట్స్ మోటరు ప్లస్ 80 బార్ 10 లీటర్ పర్ మినిట్. ఒక మినిట్లో 10 లీటర్స్ అయితే స్పీడ్గా అయితే ప్రెషర్తో తోస్తుంది వాటర్ని. ఓకే, 220 and 50 హాఫ్ హెచ్పి మోటార్ ఇది. ఓకే, మోటార్ అయితే ఈ విధంగా ఉంది. మరియు దీని లోపల వచ్చి ఆటో కట్ ఆఫ్ సిస్టమ్ ఉంది. ఆటో కట్ ఆఫ్ అంటే మనం గన్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే వాటర్ అయితే బయటికి ప్రెషర్గా తోస్తుంది. ఇది వచ్చేసరికి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఇక్కడ మనకి ఇట్లా పెట్టడానికి దీనికి పైప్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఒక సైడ్ పైపు ఒక సైడ్ ఫిల్టర్ అయితే వస్తుంది. మనం మళ్ళీ కావాలనుకున్నప్పుడు తీసేయడానికి ఇదైతే ప్రతిసారి తీయాల్సిన అవసరం ఉండదు. దీనికి ఇది ఇచ్చాడు కదా, అందుకనే ఇది ఇచ్చాడు. ఇది క్లాంప్ వచ్చేసరికి మనకి ఒక సైడ్ ఫిల్టర్ సైడ్ ఇక్కడ మనము ఒక సెకండ్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు ఇది దీనికి ఫిక్స్ చేసినప్పుడు మనకి ఇది ఊడిపోకుండా దీనికి క్లాంప్ అయితే వేసుకోవడానికి అయితే ఈ క్లాంప్ ఇచ్చాడు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇక మనం ప్రెజర్ అయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనకి మోటార్ అయితే చాలా బాగుంది. నేను మీకు ఇలాంటి మోటార్ అనేది starq అని చెప్పాను కదా. ఒకవేళ starq అనేది తక్కువ రేట్లో ఉంటే మీకు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏం లేదు, మన ప్రెజర్ అయితే ఎలా వస్తుందో చూసేద్దాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనము ఈ ఏసీ ఈ మోటార్తో సర్వీసింగ్ అనేది ఏ విధంగా చేస్తాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసరికి మనం ఇవన్నీ ఇన్స్టాలేషన్ చేసుకొని ఆ తర్వాత మనం వాటర్ అయితే ఏ విధంగా ప్రెజర్ వస్తుందో అయితే చూద్దాం. ఇది చూడొచ్చు. దీనికి వచ్చేసరికి మనం గన్ను ఏ విధంగా ఫిక్స్ చేయాలంటే ఏం లేదు, దీన్ని అయితే ఇట్లా బ్యాక్కి తీసుకోవాలి. బ్యాక్కి తీసుకొని ఇది లోపలికి అయితే ఇక్కడ నేను చూపిస్తాను చూడొచ్చు మీరు. ఇది లోపలికి వెళ్ళేటట్టు ప్రెస్ చేసి ఇది కొంచెం అయితే టైట్ చేయాలి. ఈ విధంగా మనం టైట్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇది టైట్ అయిపోతుంది. చూడొచ్చు ఈ విధంగా మనం అయితే ఇటు సైడ్ టైట్ చేసుకోవాలి. ఈ సైడ్ టైట్ చేసుకుంటే అయిపోయి ఇటు సైడ్ గన్ అయితే ఫిక్స్ అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ ఇటు సైడ్ ఉంటుంది కదా, ఇది చూడొచ్చు. ఇది వచ్చేసరికి సేమ్ ఇదే విధంగా ఇది కూడా ఇట్లా లోపలికి అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఇదైతే మనం డైకి ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకుంటే మనకైతే గన్ అయితే ఫిక్స్ అయిపోయినట్టే. చూడొచ్చు ఈ విధంగా గన్ అయితే ఫిక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెక్షన్ అంటే నీళ్లు లోపలికి తీసుకోవడానికి ఈ పైప్ అయితే ఉంది కదా, దీనికి వచ్చేసరికి మనము రెండు అయితే బిగించుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనం ఈ విధంగా క్లాంప్ అయితే ఎక్కించుకోవాలి. సెక్షన్కి వచ్చేసరికి ఇది చూడండి, ఇది వచ్చేసరికి ఈ విధంగా మనము లోపలికి అయితే ఎక్కించుకొని ఇక్కడైతే క్లాంప్ అయితే టైట్ చేసేయాలి. అంతే, ఇంకా ఇటు సైడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇది ఇచ్చాడు. దీన్ని అయితే చూడండి ఇక్కడ క్యాప్ వస్తుంది. క్యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. క్యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసరికి దీని లోపలికి అయితే కొంచెం హీట్ చేసి పైప్ని అయితే ఎక్కియాలి. ఎందుకంటే ఈ పైప్ అనేది కొద్దిగా హార్డ్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ అయితే నేను ఊరికే ఎక్కిస్తున్నాను. మీరు ఎక్కించాలంటే కొంచెం హీట్ చేసి మరి ఎక్కిస్తే కొంచెం ఫ్రీగా అయితే లోపలికి వెళ్తుంది. అంతకన్నా ముందు ఇది లోపలికి పంపించుకోవాలి, లేదంటే మనము ముందుగానే ఫిక్స్ చేస్తే మళ్ళీ అది ఫిక్స్ చేయలేము కాబట్టి. ఓకే, ఈ విధంగా లోపలికి పంపించిన తర్వాత దీన్ని అయితే టైట్ చేసేయాలి. ఈ విధంగా మనం టైట్ చేసేస్తే ఈ పైప్ అనేది ఇంకా బయటికి అయితే రాదు. ఇది వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, దీన్ని ఇట్లా లోపలికి ప్రెస్ చేసి ఈ విధంగా లోపలికి పెట్టి మనం మళ్ళీ ఇట్లా అనేస్తే ఈ పైప్ అయితే మళ్ళీ ఓపెన్ అయితే రాదు, నీళ్ళు అనేది బాగా అయితే తీసుకుంటుంది. ఇక మనం మోటార్ అయితే ఆన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుంది. ఒకసారి నేను ఆన్ చేసి చూస్తాను, ఆ తర్వాత మీకు ప్రెషర్ అయితే ఏ విధంగా వస్తుందో కూడా చూపిస్తాను. మనం ప్లగ్ అయితే వైర్ బాక్స్లో పెడుతున్నాను చూడొచ్చు. ఓకే, ఇక నేను దీన్ని వచ్చేసరికి ప్లగ్లో పెట్టాను. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. దీనికి వచ్చేసరికి స్విచ్ ఈ పక్క ఉంది. ఓకే, ఆన్ అయిన సౌండ్ మీకు వినపడుతుంది కదా. ఓకే, ఈ విధంగా అయితే మోటార్ ఆన్ అవుతుంది. ఎక్కువ సౌండ్ కూడా రాదు ఈ మోటారు. దీంతో సర్వీసింగ్ చేయడం వల్ల మనకి బాగా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఈ మోటార్తో సర్వీసింగ్ అనేది చేయడం వల్ల మనకి చాలా క్లీన్గా అయితే ఏసీ వస్తుంది. మరియు దాంట్లో కూలింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్కువగా అయితే ఇస్తుంది. కాబట్టి నేను ఈ వీడియోలో నీకు ఈ మోటార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి దీంతో మనం ఏ విధంగా సర్వీసింగ్ అనేది చేసేది కూడా చూద్దాం. ఓకే, మా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను నేను ఇప్పుడు వాటర్ అనేది ఏ విధంగా వస్తుందో కూడా. ఓకే, మనం మోటార్ వచ్చేసరికి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు చూడొచ్చు, ఇది వచ్చేసరికి సెక్షన్ వాటర్లో పెడుతున్నాము. పెట్టిన తర్వాత ఇక మనము మోటార్ అయితే ఆన్ చేస్తాము. ఇప్పుడు మీకు ఒకసారి పర్ఫార్మెన్స్ అయితే తెలుస్తుంది ఏ విధంగా వస్తుందో. ఒకసారి నేను మోటార్ అయితే ఆన్ చేస్తున్నాను. గన్ వచ్చేసరికి ఇదే. ఒకసారి మోటార్ అయితే ఆన్ చేస్తున్నాను చూడొచ్చు.
మీకు మోటార్ కనపడుతుంది కదా, నేను ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత మనకు వాటర్ వచ్చేసరికి లోపలికి అయితే తీసుకుంటుంది. కాకపోతే స్టార్టింగ్లో కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు చూడండి మనకి వాటర్ అనేది ఏ విధంగా స్పీడ్ వస్తాయో తెలుస్తాయి. వాటర్ అనేది ఈ విధంగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. మనం ఎప్పుడైతే గన్ ప్రెస్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి, లేదంటే ఆటోమేటిక్గా మోటార్ అయితే కట్ ఆఫ్ అయిపోయింది. ఒకసారి గన్ వదులుతాను చూడండి. ఇప్పుడు చూడండి మోటార్ అయితే కట్ ఆఫ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ మనం గన్ ప్రెస్ చేస్తాను, మోటార్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడొచ్చు, చూడండి మనము మోటార్ అనేది ఎప్పుడు గన్ అయితే ప్రెస్ చేస్తామో సేమ్ టు సేమ్ మనకి సర్వీసింగ్ మోటార్ అయితే ఏ విధంగా ప్రెస్ చేస్తుందో అదే విధంగా అయితే వాటర్ అయితే వదులుతుంది. ఇది చూడండి మీకు నేను చూపిస్తాను. ఇది మనం రొటేట్ అయితే చేస్తాము. మనం రొటేట్ చేసే కొద్దీ దీనికి స్పీడ్ అయితే చూడొచ్చు. మీకు ఈ విధంగా మనకి ఫ్లాట్ అండ్ రౌండ్ అండ్ స్పీడ్గా ఒక విధంగా కాకుండా మనకి ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో ఈ యొక్క గన్ యొక్క అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మనం తిప్పుకునే దాన్ని బట్టి ఒకటే పాయింట్ లెవెల్ కానీ లేదంటే అదే ఫ్లాట్గా కానీ వస్తుంది. ఆ విధంగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వాటర్ వచ్చేటట్టు అయితే పెట్టుకోవచ్చు. ఓకే, మా యొక్క వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు వేరే వారికి కూడా షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడతాయి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.